నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలండి. అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందామా అండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లలని ఏ విధమైన మార్గాలలో నడిపించాలో, వారికి ఏమి నేర్పించాలో ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది కదా. కాబట్టి ఆ విధమైన మార్గాలలో మనం పెంచుతున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. మన పిల్లల విషయంలో మనం ఏ విధమైన ధోరణిలో ఉన్నాము, లేదా ఏ విధంగా వారిని గైడ్ చేస్తున్నాము, ఎలా పెంచుతున్నాము అనే విషయాల గురించి ఒక్కసారి దృష్టి పెడదామండి. మన పిల్లల్ని మనం అత్యంత గారాబంగా పెంచుతూ ఉంటాం, కరెక్టే. ఎందుకంటే ఈ దినాలలో పూర్వపు దినాలలాగా 10 మంది పిల్లలు లేరు కాబట్టి ఉంటే ఒకళ్ళు లేదా ఇద్దరు, ముగ్గురుని మించి అయితే అసలు ఈ నేటి దినాలలో ఏ కుటుంబంలో కూడా కనిపించరు. కాబట్టి ఆ ఒకరిద్దరిని చాలా గారాబంతో పెంచుతూ ఉంటారు. వారు ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. వారికి ఏమి కావాలో వీరే ముందుగా సిద్ధపరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులైన వీరు పిల్లల కోసం కాదా కష్టపడుతున్నది, మనం వారికి కాకపోతే ఇంకెందుకు, వారి అవసరతలు తీర్చకపోతే ఇంకెందుకు అనంటూ వారికి కావలసిన వానికంటే కూడా అత్యధికంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అంటే అంత లగ్జరియస్గా వారిని పెంచుతూ ఉంటారు. అప్పుడు వారు ఏమవుతూ ఉంటారంటే మూర్ఖంగా తయారవుతూ ఉంటారు. లేదా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు పొరపాటును కూడా అడ్జస్ట్ అవ్వరు. వారికి కావలసిన సదుపాయాలు ఉంటేనే కానీ వారు అడ్జస్ట్ అవ్వలేని వారిగా ఉంటూ ఉంటారు. లేదా కావాలని కూడా అడ్జస్ట్ అవ్వకుండా మొండితనం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కాదండి మనం చూడాల్సింది పిల్లల్లో. ఇది కాదండి మనం పెంచవలసిన విధానం. వారి చదువుల విషయంలో కూడా అత్యధికంగా ఖర్చు పెడుతూ చాలా పెద్ద పెద్ద స్కూల్స్లో వారిని వేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కాన్వెంట్లు, పేరెన్నిక కలిగిన కాన్వెంట్లో వేస్తూ ఉంటాం. మంచిదే, వారి భవిష్యత్తు కొరకు ఆ విధమైన కేరింగ్ అనేది చాలా అవసరమే. కానీ అక్కడ వేయడం మాత్రంతో సరిపోదు కదా. మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కానీ, లేదా స్కూల్లో ఉన్న సమయాల్లో కానీ, లేదు ఇంకా కొంచెం పెద్ద పిల్లలు యువకులైతే మరి కాలేజీల్లో ఉన్న సమయాల్లో ఏ విధమైన ప్రవర్తనా విధానం కలిగి ఉంటున్నారు అనేది కూడా మనం వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. ఆ విధమైన గమనింపు మనలో లేకపోతే మన పిల్లలు మన చేయి దాటిపోతారండి. తప్పిపోయిన చిన్న కుమారుడు లూకాసు వార్తలో మనకు కనిపిస్తూ ఉంటాడు కదా. ఏ విధంగా చెడు సహవాసాలను బట్టి మరి తండ్రికి దూరం అయిపోయి చివరికి తాను తీసుకెళ్ళిందంతా కోల్పోయి మరలా తిరిగి తండ్రి ఇంటికి చేరుకోవటాన్ని మనం అందరము ఎరిగే ఉన్నాము. కాబట్టి మన పిల్లలకు అలాంటి స్థితి రాకూడదు అన్నప్పుడు తల్లిదండ్రులుగా మనం కొన్ని బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుందండి. అవి ఏమిటి అంటే, క్రీస్తులో మన పిల్లల్ని పెంచగలగాలి, పిల్లల కొరకు మనం ప్రార్థించగలగాలి, వారికి దేవుళ్ళో ఎలా నడవాలో ఆ నడవడి విధానాన్ని నేర్పించగలగాలి. సూసన్నా వెస్లీ మనందరికీ తెలుసు. ఆమె జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీల తల్లి. ఆమె ఆ విధంగా మనకి సుపరిచితురాలే. సూసన్నా వెస్లీకి 19 మంది సంతానం, 9 మంది చనిపోగా 10 మంది పిల్లలను ఆమె దేవునిలో అంటే క్రీస్తులో పెంచారు. ప్రతిదినము పిల్లల కోసం గంటల తరబడి ప్రార్థించేవారు. ఆమె తన పిల్లలను ఒక క్రమశిక్షణతో పెంచారు. బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా తయారు చేసి దేవుని చేతిలో పెట్టారు, సేవకు అప్పగించారు. అందును బట్టే జాన్ వెస్లీ తన వృద్ధాప్యమందు కూడా తెల్లవారుజామున 4 గంటలకే లేచి దేవుని పని ఈరోజే నా చివరి రోజు అన్నట్లుగా చేసేవారు. అలాగే అందరి తల్లులు తమ బిడ్డల కోసం ప్రతిదినము వారిపై చేతులుంచి ప్రార్థించాలి. తల్లులే కాదండి, తండ్రులు కూడా తమ పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థనలు చేసుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఆ పిల్లలకు లోకమాలిన్యం అంటకుండా దేవుని మార్గాలను అనుసరించి ఆయన త్రోవలలో నడిచడి వారిగా ఉంటారు. అదుపు లేని పిల్లల విషయంలో మనము బెత్తం కూడా ఉపయోగించవచ్చని వాక్యమే చెప్తుంది కదండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. కొందరు బిడ్డలు మనకి మాట విననప్పుడు వారి నిమిత్తం మనం బెత్తం వాడొచ్చు, గద్దించవచ్చు, వారిని సరైన మార్గాలలో నడిపించడం కొరకు ఈ విధమైన క్రియలు మనం వారి పట్ల చేయొచ్చు. అంతేగాని వారిని ముద్దు చేస్తున్నాము, గారాబం చేస్తున్నాము అనుకుని వారిని విడిచిపెట్టేసి మన పనుల్లో మనం బిజీగా ఉన్నట్లయితే వారు త్రోవ తొలగిపోతారండి. తిరిగి వారిని మనం మన త్రోవల్లోనికి, దేవుని మార్గాలలోనికి తిప్పుకోవాలంటే అది శక్తికి మించిన పని అవుతుందండి. కాబట్టి మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే దేవుని నామంలో
పెంచగలగాలి. అప్పుడు మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కలకి బైబిల్లో ఎంతటి ప్రాధాన్యత ఉందో మనకి తెలుసు కదండి. ఆ విధంగా మన బిడ్డలు ఉండాలి అన్నా, బలవంతుని చేతిలో బాణముల వలె ఉండాలి అన్నా, లేదు యవ్వన ప్రాయంలో వాళ్ళు దేవుని కాడి మోసడి వారిగా ఉండాలి అన్నా, మొదటిగా మనల్ని పిల్లల్ని పెంచే తీరులోనే ఉంటుందండి. అదేవిధంగా పిల్లలైన వారు కూడా అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వినాలి, వారి మాటకు లోబడాలి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగిన విషయం. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులకు లోబడి వారిగా సహకారులుగా ఉండాలి. లోకం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఆ ఆకర్షణకు లొంగిపోయినట్లయితే దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా అస్సలు ఉండలేరు. కాబట్టి పిల్లలారా జాగ్రత్త. నేటి దినాలలో జాగ్రత్త కలిగి జీవించడం ఎంతైనా అవసరం. దేవునిలో ఎదగటం మరింత ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రుల మాటకు లోబడండి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవండి. ఈ విధమైన క్రియలు కలిగి నడిచినట్లయితే మీరు దీవింపబడతారు, మీ తల్లిదండ్రులు దీవింపబడతారు, మీ కుటుంబాలు బహుగా ఆశీర్వదింపబడతాయి, బహుగా ఫలింపబడతాయి. కాబట్టి ఆ విధమైన ప్రవర్తన కలిగి కుటుంబాలు ఉండేటి విధంగా మన కుటుంబాలను దేవునిలో కట్టుకుందుము గాక. ఆమెన్. హల్లెలూయా.